వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని జేబీఎంరావు భారత్ పార్టీ సమన్వయకర్త హాబీలి సోమవారం మీడియా సమావేశంలో నిన్న మున్సిపాలిటీ పరిధిలో పేదలు నిర్ణయించుకున్న ఇళ్లను అక్రమ కట్టడం అంటూ అధికారులు కూల్చివేశారని, ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎందుకు కూల్చలేదని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను ఎందుకు ఇచ్చారని హేబేలు విమర్శించారు. సర్వే నంబర్ 976లో అక్రమంగా గెలిచిన కట్టడాలను ఎందుకు తొలగించలేదని ఆయన అన్నారు. పేదవారి ఇల్లు మాత్రమే కూల్చివేస్తారా అని పలుకుబడి ఉన్న వారి జోలికి పోవడం లేదంటూ హేబేలు మండిపడ్డారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ పులిపాటి హేబేలు, జేబీఎంరావు భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జి. అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు ఇవి ఏవైతే ఉన్నాయో అద్దంకి నియోజకవర్గంలో వాటన్నిటినీ తొలగించాలని చెప్పేసి జేబీఎంరావు భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలను మాత్రమే తొలగిస్తున్నారు. ఓకే, మంచిది. వాటితో పాటుగానే మిగతా వాటి మీద కూడా దృష్టి సారించాలి. జరగబోయేటువంటి ప్రమాదాలను గుర్తించి తొలగించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న ఒక సంఘటన జరిగింది అద్దంకి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో. 1996లో ఒకళ్ళు అమ్ముకున్నారని చెప్పేసి దాన్ని రిజంప్షన్ చేసుకున్నారు, పేదవారి భూమిని. దాంట్లో నుంచి 2021లో ఎంఆర్ఓ గారు ఎకరా 15 సెంట్లు మున్సిపాలిటీకి అప్పచెప్పారు. దాంట్లో వేరే పేదవాళ్ళు ఒక రేకుల షెడ్ వేసుకున్నారు, దానికి మీటర్ కూడా తెచ్చుకున్నారు. దాని వెనక మళ్ళీ మరొకరు నిర్మాణాలు చేపడుతున్నారు. దీని మీద కంప్లైంట్ వారికి ఎవరిచ్చారో ఏదో మొత్తానికి వెళ్ళారు. వాటిని పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కలిసి ఆ యొక్క రేకుల షెడ్ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. ఓకే, చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటి మీద మేము ఉక్కుపాదం మోపుదాం అనేది నిజం చేసి చూపించారు. ఓకే, మంచిదే, హర్షించదగినటువంటి విషయమే. కానీ దీనికంటే ముందుగా ఆ యొక్క అదే మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి అప్పచెప్పిన స్థలంలో ప్రైవేటు వాళ్ళు సిమెంట్ రోడ్డు వేశారని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మేము వేయలేదు, మాకు సంబంధించి మేము ఏ యొక్క నిధులు కూడా మేము కేటాయించలేదు అని చెప్పారు. మరి దాన్ని తొలగించకుండా దాని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి అదే మున్సిపాలిటీ స్థలంలో ఉన్నటువంటి పేదవారి ఇంటి నిర్మాణాన్ని ఏ విధంగా తొలగించారు? వారికి కరెంటు మీటర్ ఇచ్చినటువంటి విద్యుత్ శాఖ వారికి నోటీసులు ఇచ్చారా? ఏ విధంగా అసలు వాళ్ళకి విద్యుత్ మీటర్ ఇచ్చారు? వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే పేదవాడైతే ప్రభుత్వ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే తీసేస్తారా? అంటే పెద్దవాళ్ళు, బలవంతులు, రాజకీయ నాయకులు, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఏ నిర్మాణాలు చేపట్టినా, అక్రమంగా చేపట్టినా సరే వాటి జోలికి వెళ్ళరా? ఇదేనా మీరు చేసేటువంటి? దీనిని జేబీఎంరావు భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అద్దంకిలో ఉన్నటువంటి 986 సర్వే నెంబర్లో ఎన్నో అక్రమ కట్టడాలు వెలసినాయి. వాటి జోలికి ఎవరూ పెట్టలేదు. దాంట్లో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్తు ఎక్సెట్రా ఈ శాఖలన్నీ కూడాను అక్కడ కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టారు. ఒక్కదానికి పర్మిషన్ లేదు. మరి వాటి జోలికి ఎందుకు వెళ్ళడం లేదు? దీన్ని ఎలా చూడాలి? అంటే పేదవాళ్ళ భూములు, పేదవాళ్ళ యొక్క ఇళ్ల మీదకైతే పర్మిషన్ లేదని చెప్పేసి కూల్చేస్తారా? ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించారని చెప్పేసి కూల్చేస్తారా?